హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పూర్ణం బొబ్బట్లు, అలాగే రత్నపురి గడ్డలతో సుతిమెత్తని బొబ్బట్లు అండి. స్వీట్ పొటాటో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో 2 రకాల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ శ్రీరామనవమికి మీకు ఏ బొబ్బట్లు ఈజీగా అనిపిస్తే ఆ బొబ్బట్లని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ శనగపప్పుని 2 hours పాటు కడిగి నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా నానిన పప్పుని వాటర్ మొత్తం ఉంచేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి 1.5 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను, మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ పిండిలోకి మనము 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలా అయ్యే విధంగా కలుపుకోవాలి. అంతకంటే కొంచెం ఎక్కువగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకుంటే బొబ్బట్లు లాంటివి సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. 1/2 hour పాటు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తీర్చుద్దాం. మనం ఈ విధంగా ఉడికితే కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ విధంగా ఉడికిన పప్పుని మనం స్ట్రెయినర్లో వేసేసుకొని వడకట్టేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం సాంబార్లోకి యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పుని మనము వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా పలుకులుగా ఉండకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ వరకు శనగపప్పును తీసుకున్నాను కాబట్టి ఏ క్వాంటిటీలో మనం పప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ని వేసుకోవాలి. మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరిగిపోయి ఉంటుంది. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారితే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి చల్లారనివ్వాలి. ఈ చల్లారేలోపు మనము పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పూర్ణం అనేది ఈ విధంగా గట్టిపడుతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది. ఈ విధంగా గట్టిపడింది అంటే మనకు బొబ్బట్లకు పూర్ణం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మనము కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే, పెద్ద లెమన్ సైజ్ అంత పిండి తీసుకుంటే, చిన్న లెమన్ సైజ్ అంత పూర్ణం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చపాతీ ముద్దలోకి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుడుతూ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిపైన ఆయిల్నైనా లేదంటే నేతినైనా అప్లై చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకున్నట్లయితే బొబ్బట్టు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా మిగతా కూడా ఇలానే సేమ్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా బొబ్బట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి. దానిపైన 1 టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదంటే ఆయిల్నైనా అప్లై చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్టును వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేస్తూ 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్నామంటే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయినట్టే. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా బొబ్బట్లు అనేటివి రెడీ అయినట్టే. ఇప్పుడు శృతి మెత్తగా ఉండే స్వీట్ పొటాటోతో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 1/2 kg వరకు రత్నపురి గడ్డల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి.
హాఫ్ కేజీకి నేను ఇక్కడ 7 to 8 వరకు వచ్చాయండి మీడియం సైజులో ఉన్నవి. ఈ విధంగా తీసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత మనం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనము బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ వరకు మైదా వేసుకోవాలి. నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను, మీకు కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్ వరకు మైదా, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి నానేలోపు మనము రత్నపురి గడ్డలు ఉడికాయలేవో చూద్దాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మనము చెక్ చేసుకోవాలి. పైన ఉన్న తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్కి ఈ విధంగా స్మాష్ అయిపోతాయి. ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం తీసుకున్న వాటికి పైన ఉన్న తొక్కను మొత్తం ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా నేను తీసుకున్న వాటిని మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను. స్మాష్ చేసేసుకోవాలి. చేతితో నలిపినా స్మాష్ అయిపోతాయండి. నేను ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాను. ఎక్కడ కూడా గడ్డలాంటివి ఉండకుండా ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం స్మాష్ చేసుకున్నాం కదండి. హాఫ్ కేజీ వరకు మనం రత్నపురి గడ్డలు తీసుకున్నాం కాబట్టి నాకు 1 కప్ వరకు ఈ పూర్ణం అనేది వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా మనం 1 కప్ వరకు పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న రత్నపురి పూర్ణంని వేసేసుకోవాలి. హాఫ్ కప్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను. 1 కప్ వరకు ఈ విధంగా మనము పూర్ణం అనేది 1 కప్ వరకు వస్తే హాఫ్ కప్ వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ తినేవారైతే 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం గడ్డలాంటివి ఏమీ లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా కరిగించుకోవాలి. అంతే అండి. ఈ విధంగా కలుపుకున్నామంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పూర్ణం అనేది రెడీ అయినట్టే. మనం ఇప్పుడు బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం మనము హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఇలా కొద్దిగా తీసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 వరకు బొబ్బట్లు వచ్చాయండి. మీకు ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. పెద్ద లెమన్ సైజ్ అంత పిండి తీసుకుంటే చిన్న లెమన్ సైజ్ అంత స్టఫింగ్ని తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేశారంటే పూర్ణం అనేది అస్సలు బయటకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా రౌండ్ బాల్లో చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దానికి ఆయిల్ అయినా నెయ్యినైనా అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం రాని వాళ్ళు మనము చపాతీ చేస్తూ ఉంటాం కదండి, ఆ విధంగా అయినా మనం ఇలా రౌండ్ షేప్లో వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి. చూసా కదండి మనం ఎలా ప్రెస్ చేస్తే అలా వస్తాయి మైదా పిండితో చేసినట్లయితే. ఈ విధంగా మనము ఎంత సైజులో కావాలని అనుకుంటే అంత సైజులో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న దాన్ని బాగా హీట్ ఎక్కిన పెనం ఉంటుంది కదా, పెనం పైన వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మనము నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా వేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఒక వైపు వేగిన తర్వాతనే మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాల్చిన తర్వాతనే మరొక వైపు కాల్చేసుకోవాలి.
ఈ విధంగా రెండు వైపులా నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము మంచి కలర్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిగతావి కూడా సేమ్ ఇదే విధంగా ఇలానే చేసేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 వరకు వచ్చాయి. మీకు ఎంత సైజులో చేసుకున్నట్లయితే అంత బొబ్బట్లు వస్తాయి. కొంచెం మీడియం సైజులో లేదంటే పెద్ద సైజులో చేసుకుంటే 2 వరకు వస్తాయి. చిన్న సైజులో చేసుకున్నట్లయితే 4, 5 వరకు వస్తాయండి. ఈ విధంగా నేను మీడియం సైజులో చేసుకున్నాను కాబట్టి నాకు 4 వరకు వచ్చాయి. అంతే అండి, చాలా సింపుల్గా రత్నపురి బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి నేతితో తిన్నా చాలా బాగుంటాయి, లేదంటే వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇలానే సేమ్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. రత్నపురి బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా ట్రై చేయండి. తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయండి. నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.